యుద్ధ విమానాలపై బంగ్లా ఫోకస్. పాక్ వద్ద ఇప్పటికే అదే బలం. భారత్కు కొత్త సవాల్ మొదలైందా? మన చుట్టూ వ్యూహాత్మక వల బిగుస్తోందా? డ్రాగన్ కంట్రీతో కలిసి పాక్ బంగ్లా వేస్తోన్న కన్నింగ్ ప్లాన్స్కు మన దేశం ఎలా చెక్ పెట్టబోతోంది? ఇండియన్ ఆర్మీని కొట్టే దమ్ము పాక్ బంగ్లాలకు ఉందా? భారత్ ఎదుగుదలను చూసి మన ఇరుగు పొరుగు దేశాలు ఓర్వలేకపోతున్నాయి. కడుపు మంటతో రగిలిపోతున్నాయి. ఎలాగైనా మన దేశాన్ని దొంగదెబ్బ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్. రెండు దేశాలను భారత్ మీద కూసుగొలుపుతూ చైనా ఇప్పుడు మరో కన్నింగ్ ప్లాన్కు తెరతీసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనాకు చెందిన J-10CE ఫైటర్ జెట్ల కొనుగోలుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. బంగ్లా ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ చైనా పర్యటనలో భాగంగా J-10CE ఫైటర్ జెట్ల కొనుగోలు ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లారు. ఈ కొనుగోలుతో పాకిస్తాన్ తర్వాత ఈ ప్రత్యేక విమానాన్ని వినియోగించుకునే రెండో విదేశీ దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. ఒక్కో యుద్ధ విమానం విలువ సుమారు $40 మిలియన్ ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రక్షణ, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల రంగాల్లో పాకిస్తాన్ మాదిరిగానే చైనాతో సహకారాన్ని పెంపొందించుకుని 2026 ఆగస్టు నాటికి ఈ యుద్ధ విమానాల కొనుగోలును ఖరారు చేయాలని ఢాకా ఆశిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఫోర్సెస్ గోల్ 2030లో భాగంగా సైనిక ఆధునికీకరణలో ఈ కొనుగోలు చేయబోతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ వద్ద పాతతరం చైనా F-7 యుద్ధ విమానాలు, రష్యా MiG-29 విమానాలు మాత్రమే ఉన్నాయి. బంగ్లాదేశ్లో 40 నుంచి 44 విమానాలు కలిగిన చిన్న ఎయిర్ ఫోర్స్ ఉంది. ఇందులో దాదాపుగా 36 విమానాలు పాతబడిపోయాయి. అందుకే బంగ్లాదేశ్ ఇప్పుడు J-10CE ఫైటర్ కొనుగోలుపై ఫోకస్ పెట్టింది. పైగా భారత్ రఫేల్ F-16తో పోలిస్తే బంగ్లాదేశ్కు తక్కువ ధరకే ఈ చైనీస్ యుద్ధ విమానాలు లభిస్తున్నాయి. ఇక J-10CE ఫైటర్ జెట్ అత్యాధునిక WS-10B ఆఫ్టర్ బర్నింగ్ టర్బోఫాన్ ఇంజిన్తో నడుస్తుంది. మాక్ 1.8 వేగాన్ని అందుకోగలదు. డెల్టా వింగ్ డిజైన్, కెనార్డ్ ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ ఈ విమానంలో ఉంది. డాగ్ ఫైట్లలో క్షిపణుల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఈ విమానం సొంతం. ఈ ఫైటర్ జెట్ 11 హాట్ పాయింట్ల ద్వారా ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల్ని, బాంబుల్ని అత్యంత ఖచ్చితత్వంతో ప్రయోగించగలదు. 5600 కిలోల వరకు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఈ ఫైటర్ జెట్కుంది. దీనిలో అధునాతనమైన AESA రాడార్ శత్రువుల జామింగ్ ప్రయత్నాలను అడ్డుకుంటుంది. ఒకేసారి అనేక లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేసే సత్తా దీనికుంది. చైనీస్ తయారీ లాంగ్ రేంజ్ మిసైల్ PL-15 ను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఈ ఫైటర్ జెట్ సొంతం. ఈ డీల్ ఆచరణలోకి వస్తే బంగ్లాదేశ్ వైమానిక దళ సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది భారత్కు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే J-10C ఎగుమతి వెర్షన్గా J-10CE ఫైటర్ జెట్ ఉంది. ఇది 4.5 జనరేషన్ యుద్ధ విమానం. ప్రస్తుతం పాక్ దీన్ని వినియోగిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు వ్యతిరేకంగా పాక్ దీన్ని ఉపయోగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ను ఎప్పుడెప్పుడు దెబ్బ కొట్టాలా అని ఆదరణ కోసం ఎదురుచూసే పాక్ బంగ్లాలు ఇప్పుడు ఒకే టెక్నాలజీ వాడే దిశగా అడుగులు వేయటం, వీటి కామన్ సోర్స్ చైనా కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ బంగ్లాదేశాలు చైనా సహకారంతో టెక్నాలజీ, నిఘా సమాచారాన్ని షేర్ చేసుకునే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇరు దేశాల్లో చైనా ఉనికి పెరగడం భారత్కు సవాల్గా మారొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం కుదిరి యుద్ధ విమానాలు బంగ్లాదేశ్కు చేరితే వాటిని ఎక్కడ మోహరిస్తారన్నది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుందని అంటున్నారు నిపుణులు. బంగ్లాదేశ్ ప్రధాని అయిన తర్వాత తారిక్ రెహమాన్ భారత్కి కాకుండా చైనాకి పర్యటన వెళ్ళటం అందరూ గమనిస్తున్నారు. ఈ పర్యటనలో పలు ముఖ్యమైన అంశాల మీద సంతకాలు పెట్టడం జరిగింది. చైనా బంగ్లాదేశ్ యొక్క రిలేషన్షిప్ ని బలోపేతం చేసే విధంగా ఈ పర్యటన నిర్వహించడం జరిగింది. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏమిటంటే, డిఫెన్స్ పర్చేసెస్ కూడా బంగ్లాదేశ్ చేస్తుంది చైనా నుంచి. ముఖ్యంగా ఫైటర్ జెట్స్ కానివ్వండి, లేదా వివిధ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన మిలిటరీ పర్చేసెస్ కూడా చైనా నుంచి బంగ్లాదేశ్ చేసే అవకాశాలు ఉన్నాయని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాదు, అటువంటి ఒప్పందాలు కుదిరాయని కూడా చాలా రిపోర్ట్స్ చెప్పడం జరుగుతుంది. వేరే దేశాలతో సంబంధాలు పెంచుకున్నా పర్వాలేదు, కానీ భారత్ ఇంట్రెస్ట్ కి దెబ్బ తెలిగే విధంగా చర్యలు తీసుకోకుండా ఉంటారని, తారిక్ రెహమాన్ అటువైపు అడుగులు వేయరని మనం ఆశిద్దాం. అయితే ఆర్మీ విషయంలో పాక్ బంగ్లాలు భారత్ను బీట్ చేయడం అన్నది అంత సాధ్యమయ్యే విషయం ఏమీ కాదని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. పైగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం రక్షణ రంగంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆయుధాల కొనుగోలుతో పాటు దేశీయ టెక్నాలజీని పెంచడంపై ఫోకస్ పెట్టింది. మరోవైపు బంగ్లాదేశ్ 24 J-10CE ఫైటర్ జెట్లను కొనుగోలు చేసిన భారత్ సైనిక శక్తితో పోటీనిచ్చే అవకాశం ఏమాత్రం లేదని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ఈ క్షిపణుల్ని కుప్పకూల్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు షిల్లాంగ్ లో ప్రధాన కార్యాలయం ఉన్న భారత వైమానిక దళ తూర్పు కమాండ్, అసోం, బెంగాల్లో Sukhoi 30 MKIలు, డసాల్ట్ రాఫెళ్లతో కూడిన సుమారు 4 ఫైటర్ స్క్వాడ్స్ ఉన్నాయి.
వీటిలో 60 నుంచి 70 ఫైటర్ జెట్లు ఎల్లప్పుడూ మోహరించుంటాయి. అందుకే చైనా నుంచి ఈ జెట్లను బంగ్లాదేశ్ కొనుగోలు చేసి మోహరించిన భారత్కు కనీసం ఈశాన్యంలోనే పోటీ ఇచ్చే పరిస్థితి ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.